జనగామ జిల్లాలో అకాల వర్షాలు రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. పలు మండలాల్లో రాత్రి కురిసిన వానతో మక్క పంట తడిసి ముద్దైంది. అయితే మార్క్ ఫెడ్ ద్వారా ప్రభుత్వం మక్క పంటను కొనుక్కోకపోవడంతో రైతులంతా రోడ్లపై పంటను ఆరబోసుకున్నారు. ఇక వర్షం కారణంగా కూడా పంట అంతా తడిసిపోయింది. దీంతో నష్టపోయిన రైతాంగం ఆవేదన చెందుతున్నారు. మాకు సీసీఐ పెడతానని మొక్కలకు సీసీఐ పెడతానని ప్రభుత్వం సీసీఐ పెట్టలేదు. సీసీఐ కోసం ఎదురు చూసి పోతే రాత్రి అకాల వర్షానికి మొక్కలు మొత్తం తడిసినాయి. ఇప్పుడు ప్రైవేట్కు పోతే వాడు ధర పెట్టడు. అది వచ్చింది ఇది వచ్చింది అంటాడు, ఫంగస్ అంటాడు, ఇది అంటాడు, అది అంటాడు, ధర పెట్టడు. ఈ ప్రభుత్వం మాత్రం లంగా ప్రభుత్వం. ఇటువంటి ప్రభుత్వం ఏనాడు రాకూడదు. కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా రైతు అనేటోడు తలకాయ కింద మెత్త పెట్టుకొని పండుకొని మంచిగా ఏ ఆలోచన లేకుండా మంచిగా బతికిండు. ఈ ప్రభుత్వంలో మాత్రం రైతు బతికే ప్రభుత్వం కాదు ఇది. ఏనాడు రావద్దు కూడా. దయచేసి ప్రజలకు దయచేసి దండం పెట్టి చెప్తున్నా, ఈ ప్రభుత్వానికి మాత్రం ఓటు వేయకండి. మళ్ళీ ఇంకోసారి ఈ 2.5 సంవత్సరాల వరకు ఏదో ఇంకో 2 సంవత్సరాలు ఏడిసి గట్టినేగా బతుకుదాం, పిల్లల జిల్లలో సాదుకొని బతుకుదాం, అంతేగాని ఈ ప్రభుత్వానికి మాత్రం ఓటు వేయకండి. కేసీఆర్ గారు ఎక్కడున్నా దయచేసి మా రైతులను ఆదుకోవాలి. మీరు అధికారంలో లేకున్నా కానీ ఆదుకోవాలని కేసీఆర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నారు. రాత్రి వర్షం వచ్చింది, అన్ని నాన్నయ్యి. మా రైతులు ఎవరు ఆదుకుంటారు? మా రైతుకి ఏం కష్టం? మా పండించిన పంటకు ధరలు లేవు. పెడతామన్నారు, పెట్టలేదు. మేము ప్రైవేట్గా పోతే మమ్మల్ని ఎవరుగా అంటారు. మేము చేసిన కష్టం అయితే ఎక్కడికి వస్తలేదు. మేము రైతులు ఎట్లా బతకాలి? మేము ఎట్లా మమ్మల్ని ఎవరు ఆదుకుంటారు? రైతును ఆదుకోవాలి. ఆదుకోకుండా మేము ఆగమవుతున్నాం. పంట వండించి ఎన్నడు పెడతాడు? ఇంకా పెడతా అని మేము 8 రోజులే కోసినా కాంచి ఇదే వానలే తలుగుతున్నాయి. ఆగమైంది, మా పంట ఆగమైంది. మేము ఎట్లా బతకాలి? పిల్లలు ఎట్లా బతకాలి? మేము ఎట్లా బతకాలి? పిండి బస్తాలకు పోయినా కూడా ఇదే కష్టం మాకు. పిండి బస్తాల కాడ రాత్రి 3 గంటలకు పోయినాం. 3 గంటలకు పోయి తెల్లారదాకా ఆడ ఉండి తెచ్చుకున్నాం. పంట వండించి ఏం లాభం? మేము